ఆ సినిమాకి ఇదే ఒలింపస్ హ్యాస్ ఫాలన్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది వెనకటికి. ఒలింపస్ హ్యాస్ ఫాలన్ అని చెప్పి నార్త్ కొరియా ట్రక్కులు వచ్చి ఆ సినిమాలో అమెరికా మీద ఒక గార్బేజ్ ట్రక్కులు అంటే చెత్త ఏరుకునే ట్రక్కులలో వచ్చి దన్ 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 అని గన్ ఫైర్ చేస్తారు. వచ్చి దన్ 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 అని గన్ ఫైర్ చేస్తారు. ఇవాళ భారత్ ఈ పాకిస్తాన్ని మనం ఏదైతే చేసినాం కదా, ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల ఇలా పాకిస్తాన్ ఎడారిలాగా మారబోతుంది. ఎడారిలాగా మారబోతుంది అని అంటే వాడి పగ రెట్టింపు కూడా అవుతున్నది. ఈ డిఫెన్స్ ల్యాబొరేటరీ తయారవుతుందాడా చైనా ఆధ్వర్యంలో, టర్కీ ఆధ్వర్యంలో. ఈ చైనా ఆధ్వర్యంలో, టర్కీ ఆధ్వర్యంలో ఏదైతే డిఫెన్స్ ల్యాబొరేటరీ ఆ ఎడారి పాకిస్తాన్లో తయారవుతుందో ఇది భారత్కు ఒక థ్రెట్ ఉంటుంది. వాడిని కొట్టినాం కదా అని చెప్పి సంబరాలు చేసుకునే కంటే ముందు దుష్మన్ మన గల్లీలకు ఏ రకంగా వస్తాడు అని అనేది అప్రమత్తం అవుడు చాలా ఇంపార్టెంట్. ఎస్, చేసిన పనిని చెప్పుకున్నాడు ఎంత ఇంపార్టెంటో ఆ పని మీదనే పూత ఊసుడు అనేది కాకుండా మన గల్లీలు, మన ఢిల్లీ, మన గల్లీ ఎంత సేఫ్ ఉన్నది, మన భారతీయులు ఎంత సేఫ్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలా భారతీయుల మీద కంటే ఎక్కువ సనాతన ధర్మం అడిగి మరిగి చంపుతున్నారు టెర్రరిస్టులు. సో ఇలా మన ధర్మం కూడా ఎంత సేఫ్ ఉన్నది అని చెప్పి ప్రతి సనాతన గుండె ఇలా ఆలోచించాలి. ఇలా ఫండమెంటల్ ట్రూత్ బయటకు వచ్చింది, ఒక సిస్టమేటిక్ వార్ఫేర్ బయటకు వచ్చింది. యూసేజ్ ఆఫ్ జబర్దస్త్ టెక్నాలజీ, ఇంకా ఏ జాగ్రఫీ లేకుండా, సరిహద్దులు లేకుండా లోపలికి వచ్చి చల్లగా సంపేసి పోతుంది చూడు. అట్లాంటి డ్రోన్ అటాక్ ఇవాళ మనకు యూక్రెయిన్ చూపించిందా లేదా ఫ్రెండ్స్? ఇది ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అయింది, ఆశ్చర్యచకితం చేసింది యూక్రెయిన్ ఇవాళ ప్రపంచ దేశాలని. 34% ఆఫ్ ది ఫైటర్ జెట్స్ అంటే మామూలు మజాక్ కాదు. రష్యా 4-5 బేసుల లోపలికి పోయి కొట్టుడు అంటే మామూలు మాట కాదు. హై వాల్యూ టార్గెట్ని లో వాల్యూ డ్రోన్స్తో కొట్టుడు అని అంటే అది కూడా ఎనిమి ఏరియాలో పోయి రష్యా లాంటి దిగ్గజ దేశం లోపలికి పోయి కొట్టుడు అంటే పొరగాల మజాక్ కాదు. వాళ్ళకి ఎంత సైకలాజికల్ ఇంపాక్ట్ కూసబెట్టిందో యూక్రెయిన్ ఒకసారి చూడండి. టాక్టికల్ డ్యామేజ్ చేసింది వాళ్ళ ఆలోచన శక్తికి. అలా కేవలం ఈ ట్రక్కులు లోపలికి పోయినా చూడు 5 మంది చేసిర్రు. ఇది అంతే, కేవలం 5 మంది కేవలం లోపలికి వెళ్ళిపోయి ఈ అగేడాబియా అనే ఒక ఎయిర్ బేస్ ఉందంట, 5 మందే లోపలికి తీసుకుపోయి ఈ ట్రక్లని. అంటే లిమిటెడ్ మ్యాన్ పవర్, బట్ యూ హ్యావ్ సీన్ ది డెవాస్టేషన్. ఏ రకంగా పేలిపోయిందో ఒకసారి మీరు చూసినారు. వ్లాడివోస్టాక్ గ్యాంబిట్ ఒకటి చూసినాం మనం. ఇలా May 30 అటాక్ ఏదైతే రష్యా 155 మెరాన్ బ్రిగేడ్ నియర్ వ్లాడివోస్టాక్ దగ్గర జరిగిందో, లాంగ్ రేంజ్ స్పెషల్ ఆపరేషన్ గుర్తుకొస్తుంది. భారత్ అప్రమత్తంగా ఉండాలి, బికాస్ మన స్టేక్స్ అక్కడ ఉన్నాయి. ఇవాళ పీటర్బర్గ్ దగ్గర కూడా అట్లనే చేసిండ్రు, సైబేరియాలకు ఎంటర్ అయ్యారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ అక్కడ పేలింది, యూక్రేనియన్ ఆపరేటర్స్ అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. కేవలం మినిమం హ్యూమన్ రిసోర్స్ని పెట్టి ఉపయోగించిండ్రు. ఫస్ట్ ఈ డ్రోన్లను తయారు చేసుడు గొప్పతనం, వాటిని స్మగుల్ చేసి రష్యాలకు పంపడం ఇంకొక చాకచక్యం. దాని తర్వాత డ్రోన్లను ఏ టైంకి లేపి అటాక్ చేయడం అనేది ఇంకొకతనం. టార్గెట్స్కి దగ్గర పోయి, అంటే ఎయిర్ బేస్లకు దగ్గర పోయి, నాకు తెలిసి ఇప్పుడు ఒక కొత్త రూల్ వస్తుందొచ్చు, ఏవైతే మిలిటరీ బేస్లు ఉంటాయో అక్కడక్కడ కూడా మనం స్పెషల్ రేడార్స్ పెట్టాల్సి వస్తుంది. ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో అక్కడ వరకే రెస్ట్రిక్షన్స్ ఆపేయాల్సి వస్తుంది. ఇట్లాంటి ట్రక్స్ ఆర్ టు దట్ మ్యాటర్ హెవీ మెషినరీ ఏదైతే ఉంటుందో ఒక 5 కిలోమీటర్స్ ఆర్ 6 కిలోమీటర్ రేడియస్లో ఆపేయాలా. అండ్ హై ఎఫెక్టివ్, హై అడ్వాన్స్డ్ రేడార్స్ ఉండాలా. అండ్ ఈ డ్రోన్ డిఫ్యూజ్మెంట్ టెక్నాలజీ మనం బాగా వాడాల్సి వస్తుందొచ్చు. వీళ్ళు వ్లాడివోస్టాక్ ఆర్ టు దట్ మ్యాటర్ పీటర్బర్గ్ ఆర్ టు దట్ మ్యాటర్ సైబేరియా లాంటి ఏరియాలో కూడా పెనట్రేట్ అయినరు అని అంటే, ఇలా NIA రేడ్ చేసినప్పుడల్లా భాగ్యనగరంలో రోహింగ్యాలు, ఇన్ఫిలిట్రేటర్లు తాండవం ఆడుతున్నారు, జిందగీలు మంచిగా ఎంజాయ్లు చేస్తున్నారు ఇన్ఫిలిట్రేటర్లు. సో భాగ్యనగరంలో మన DRDO సేఫా, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సేఫా, మన ఎయిర్ బేస్ ఏవైతే ఉంటాయో అవి సేఫా, మన మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలు సేఫా, మన రక్షక బలగాలు సేఫా? దాడి జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చేసుడు కాదు ఇలా భారతీయులు ఎక్స్పెక్ట్ చేసేది. వెన్ దేర్ ఇస్ అ భారత్ సర్కార్. ఇలా వల్నరబుల్గా నేపాల్ బార్డర్గా చొరబాటుదారులు వస్తూనే ఉన్నారు, పోరస్ ఉన్నది. నేపాల్ని కూడా మనం నమ్ముదామా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఇలా మనకు వచ్చింది. చాచా నెహ్రూ ఏం కట్టలు కట్టిండు, కాంగ్రెస్ ఏం కట్టింది కాదుగా. మనం ఇప్పుడున్న దానికి మనం ఎట్లా కాపాడుకుందాం అనే తత్వం, తపస్సు మొదలు కావాలి. ఈ నేపాల్ నుంచి చొరబాటుదారులు వచ్చి ఒక ట్రక్ వచ్చే హైదరాబాద్కి వచ్చే DRDO దగ్గరికి వాయే, మళ్ళీ కావేరీ ఇంజన్ ఇక్కడ మొత్తం చేస్తున్నామని అంటాం, బ్రహ్మోస్ ఇక్కడ చేస్తామంటాం, అగ్ని చేస్తాం, పృథ్వీ చేస్తామని అంటాం. దాన్ని మనం పేల్చేస్తే
ఒక ఎయిర్ బేస్ కాస్ట్ ఇవాళ మనకు ఆల్మోస్ట్ రష్యాకు 4-5 ఎయిర్ బేస్లు పేలిపోతే $7 బిలియన్ ఖర్చు వచ్చింది. ఇవాళ ట్యాక్స్ పేర్లకు మనం సమాధానం ఇచ్చే కెపాసిటీలో ఉన్నామా లేదా, హౌ వీఆర్ సేఫ్, అది వేరే విషయం. మోడీ ఉన్నన్ని రోజులు అబ్సల్యూట్లీ డౌట్ పడొద్దు గిరీష్, అబ్సల్యూట్లీ నాకు కూడా నమ్మకం ఉన్నది. కాకపోతే నా రక్షక బలగాలు నిద్రపోతున్నప్పుడు వాడొచ్చి బుల్లెట్లు ఫైర్ చేసి నిద్రలనే చంపేసి పోయిండు. అట్లనే నా రక్షక బలగాలు ఒక బస్సులో పోతుంటే ఒక ట్రక్ తీసుకొని వచ్చి, RDX ట్రక్ తీసుకొని వచ్చి, ఒక చిన్న వ్యాన్ తీసుకొని వచ్చి గుద్దింటాడు. ఇట్లాంటివి జరిగినాయి. ఈ ఫ్యాంటసీ వార్స్ ఏవైతే ఉంటాయో సినిమాలలో చూసినట్టు మనం చూసేది ఇలా హకీకత్లలో మారుతున్నది. అందుకనే ఇలా మనం చూడాలి. ఇలా రష్యన్ ఫోర్సెస్ని చెకమా ఇచ్చి యూక్రేనియన్ లాజిస్టిక్స్ పెత్తనం అయింది అని అంటే 30 కిలోమీటర్ల ఆస్పాస్లలో పేలిపోయినాయి అని అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఇది మేము అర్థం చేసుకోవాలి. ఈ ఇన్ఫిల్ట్రేషన్ ప్రాబ్లంలు భారత్ ఎదుర్కొంటుందా అని అనేది ఒక ప్రశ్న మొదలవుతుంది. మోడర్న్ ఆపరేషన్స్ అండ్ టు దట్ మ్యాటర్ సొఫిస్టికేటెడ్ మిలిటరీ ఎక్విప్మెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్ఫేర్. ఈ డ్రోన్లను డిఫ్యూజ్ చేయాలనంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్ఫేర్ అండ్ సైబర్ కేపబిలిటీస్ మనము పెంచుకుంటున్నామా లేదా, ఈ అన్మాన్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మనం ఏ రకంగా ఎదుర్కొంటామని అనేది. ఇన్ఫ్యాక్ట్ రక్షక బలగాలకు మోదీ సర్కార్ వచ్చిన తర్వాత తిప్పి కొట్టుర్రి అని చెప్పారు, ప్రోటోకాల్స్ తక్కువ చేశారు. ఇంకా ఓపెన్గా వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేయాలి. బుల్లెట్ ఫైర్ చేస్తే ఆడొక మానవతావాది, ఇది ఒక కోర్టు వచ్చి ఎందుకు చంపినావు, ఏం చేసినావు అని టెర్రరిస్ట్ వాడు పూలదండ పట్టుకొని రాడు, AK-47 పట్టుకొని వస్తాడు. సో ఈ అడ్డమైన ఫాల్తూ పీకుడు మాటలు బంద్ చేసి, ఈ 2 ప్రోటోకాల్స్ బంద్ చేసి స్పీడీ రెస్పాన్స్ రక్షక బలగాలకు ఇచ్చుకునే ధైర్యం ఇచ్చేయాలి. మిస్యూజ్ అయినా పర్వాలేదు, దేశం మిగులు ఉంటుంది. మిస్యూజ్ అయినా పర్వాలేదు, మిస్యూజ్ పేరు మీద కొంతమంది చొరబాటుదారులు వచ్చి ఈడ చిల్లర చాతలు చేసి మన చరిత్ర నిర్మూలనకి ప్రయత్నం చేస్తారు, భారత చరిత్రది. ఇలా యూక్రెయిన్ ఈ దాడి ప్రపంచ దేశాలకు ఒక ఐ ఓపెనింగ్ అయింది ఫ్రెండ్స్. ఈ యూక్రెయిన్ మోడల్ని పాకిస్తాన్, చైనా, టర్కీ చాలా కీలకంగా, బంగ్లాదేశ్ ఇవన్నీ చాలా కీలకంగా అబ్జర్వ్ చేస్తాయి. వాళ్ళకి ఏకైక శత్రువు భారత్, గజ్వాహే హింద్. ఇది మీరు యాద పెట్టుకోండి. ఇలా వార్ క్యాల్కులస్ మారింది, వార్ ఇంటిగ్రేషన్ మారింది, వార్ సినర్జీ మారింది. ప్రిసిషన్స్ అండ్ స్ట్రాటజిక్ ఎఫెక్టివ్ వార్ఫేర్ స్ట్రాటజీ మొదలైంది. ప్రిసిషన్ కంటే ఎఫెక్టివ్నెస్ అది భారతే ప్రూవ్ చేసింది, మనమే మాట్లాడుకున్నాం. ఇవన్నీ టైమ్స్ ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది. టైం చాలా తక్కువ ఉన్నది. ఎడారి ప్రాంతమైన పాకిస్తాన్, అయ్యబోతున్న పాకిస్తాన్ వాళ్ళకు ముబారక్బాద్ చెప్తూ, ఎడారి ముబారక్ అని చెప్తూ, కాకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చే మీరు చూడరు ఫ్రెండ్స్, ఇలా మనం మాట్లాడుకున్నాం. భారత్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ వెనుకటికి భారతీయులు యూక్రెయిన్ నుంచి వస్తుంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. సో మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏంది, గుణపాఠాలు ఏంది అని అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకు అనంటే మోదీ సర్కార్ ఇక్కడ చాలా గట్టిగా పనిచేయాల్సి వస్తుంది. ఇవాళ వన్ ఆఫ్ ది హెవీయెస్ట్ రెయిన్ఫాల్ 100 సంవత్సరాలలో కూడా ఇంత వర్షపాతం జరగలే. ఆసాం, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లల్లో 100 సంవత్సరాలలో కూడా ఇంత పెద్ద వర్షపాతం నమోదు కాలే. అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్లో ఇది అయింది. సో నార్త్ ఈస్ట్ ప్రజలను ఈ ఫ్లడ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైతే ఈ హెవీయెస్ట్ రెయిన్ఫాల్స్ ఉన్నాయో చైనాని దృష్టిలో పెట్టుకొని మన ప్రజలను కాపాడుకునే తత్వం భారత్ సర్కార్ మొదలెట్టాలి. పోస్ట్ మార్టం కంటే ఎక్కువ రియాక్టివ్ మోడ్ కంటే డిటరెన్స్ అండ్ డిఫెన్స్ గట్టిగా చేసుకోవాలి. ఎందుకు అని చెప్పి మాట్లాడితే ఇలా ఆపరేషన్ సైబర్ వెబ్ ఏదైతుందో యూక్రెయిన్ బిగ్గెస్ట్ అండ్ డీపెస్ట్ డ్రోన్ స్ట్రైక్ ఆన్ రష్యా. రష్యా వదిలిపెట్టదు, భీకరంగా దాడిస్తుంది. తన దేశ సరిహద్దులల్లా నా మిత్రపక్షం నా రష్యా భీకర దాడి ఖచ్చితంగా చేస్తుంది, చెయ్యాలా. పుతిన్ ఈజ్ పవర్ఫుల్, నాట్ అన్ప్రిడిక్టబుల్ లైక్ టారిఫ్ ట్రంప్. పుతిన్ ఈజ్ పవర్ఫుల్. మూబంద్ కామ్ చాలు మొదలవుతుంది. ఇవాళ టార్గెట్ అలా 5 మేజర్ ఎయిర్ బేస్లు చేసిరు ఫ్రెండ్స్. ఒలేనియా, బెలాయా, యుక్రానికా అనేదో ఎక్సెట్రా ఎక్సెట్రా. 4000 కిలోమీటర్ డీప్లో పోయి రష్యన్ టెరిటరీలో దాడి చేసి వచ్చిరు. 117 డ్రోన్ AI టెక్నాలజీ ఎక్విప్డ్ డ్రోన్స్ యూజ్ చేసిండ్రు. 41 ఎయిర్ క్రాఫ్ట్స్ని డ్యామేజ్ చేసిండ్రు, ఇంక్లూడింగ్ ది మేజర్ బాంబర్ జెట్స్ Tu-95, Tu-22, M3s and A-50s. 34% ఆఫ్ ది రష్యన్ ఫైటర్ జెట్స్ ఆర్ డెవాస్టేటెడ్ కంప్లీట్గా. ఎయిర్ ఫోర్స్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మిజైల్ క్యారియర్స్ చేసింది. సుమారు 7 బిలియన్ల లాస్ ఇవాళ రష్యాకి. 18 నెలల ప్లానింగ్, ఇవాళ 7 బిలియన్ల
విధ్వంసం రష్యాకి అయింది. మన దగ్గర కూడా కొన్ని సర్కారులు ఉండే, బట్ ఈ సర్కార్కి కూడా కొన్ని గుణపాఠాలు ఈ యూక్రెయిన్ నుంచి నేర్చుకోవాలి. ఇక వెనకటికి కొన్ని మనం జర మానేసి ముందు చూపు వైపు చూడాలా. రియాక్టివ్ మోడ్ కంటే ప్రొయాక్టివ్ మోడ్ మొదలెట్టాలా. ఎందుకు అని అంటే 26/11 ఇక ఈ సర్కార్ అయితే చాలా ఘోరంగా ఉండే, కాంగ్రెస్ ఈయన చరిత్ర. కానీ 26/11 అటాక్ జరిగితే వాళ్ళు మనం పాకిస్తాన్కి ఫ్లడ్స్ కూడా ఇచ్చినాం, మనమేమో ఫండ్స్ కూడా ఇచ్చినాం, వాళ్ళకాడ ఫ్లడ్స్ వస్తాయి. ఇవాళ ఒకటి మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, ఐఎంఎఫ్కి పైసలు అమెరికా ఇస్తుంది. ఐఎంఎఫ్కి పైసలు అమెరికా ఇస్తుంది. 16.5% స్టేక్ ఉంది దాన్ని. ఐఎంఎఫ్కి అమెరికా పైసలు ఇస్తే ఆ ఐఎంఎఫ్ పైసలు పాకిస్తాన్కి ఇస్తుంది. మళ్ళీ పాకిస్తాన్ ఆర్మ్స్ కొంటుంది, అమ్యునేషన్ కొంటుంది. ఎవరితో కొంటుంది? అమెరికాతో కొంటుంది. మళ్ళీ పైసలు ఎవరి దగ్గరికి వచ్చినాయి? అమెరికా దగ్గరికి వచ్చినాయి. ఐఎంఎఫ్ కేవలం ఒక ఏజెంట్, బ్రోకర్ ఏజెంటు, టెర్రరిజాన్ని పెంచి పోషించనీకే. ఎవడు మనోడు, ఎవడు మన మిత్రుడు, ఎవడు మన శత్రువు, ఇది నువ్వు ఆలోచించిన నాడు అనుభవించుడు బంద్ చేస్తావు. భారత్ మాతాకి జై.